హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ చాలా రిక్వెస్ట్లు చూసిన తర్వాత మళ్ళీ నాకు బకరా రీస్టార్ట్ చేయాలని అనిపించింది మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి. సో ఈ రోజు నుంచి దవిడి దిబుడు ఉంటుంది. సో కాల్ చేద్దాం. హలో హలో, ఎవరు? బుర్రా బుద్ధి ఏమన్నా ఉందా నీకు? అసలు మనిషికి కడుపుకి అన్నం తింటున్నావు, గడ్డి తిన్నావు, నాకు అర్థం కాక అడుగుతాను నేను. ఎవరండి మీరు? ఆ బండి తోలి విధానం అదే అంటున్నాను నేను. నువ్వు ఆ బండి తోలుకుంటే వెళ్ళిపోయి ఆ మొక్కల్ని చెట్లని మొత్తం ఇప్పుడు ఉన్న కాయలన్నీ రాల్చేస్తే ఎవరి రెస్పాన్సిబిలిటీ అంటున్నాను నేను. ఏమైందండి? ఏమవడమేంటి, మెంటల్ నీకు ఏమన్నా నాకు అర్థం కాదు. ఎందుకంత ఫాస్ట్? ఎవరు వెళ్ళారు ఫాస్ట్? నువ్వే. ఇప్పుడు నిన్న నువ్వు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 31 నుంచి నువ్వు బండి వేసుకెళ్ళావని, ఇది ట్రక్ అని ఇది. అవును. మొత్తం బాదం చెట్టుకి రాసుకుంటూ వెళ్ళిపోయాడు. బాదం కాయలన్నీ నీ ట్రక్కులు అడిపోయి ఎవడెత్తాడు? బాబు ఎత్తాడని డబ్బులు అయ్యి. బాదం పప్పులా? బాదం పప్పులు కాదా, బాదం కాయలు. మేడం ఎంట్లేదవా? ట్రక్ తగిలితే మాకెళ్ళి తెలుతుందండి. నాకేమన్నా తగిలింది ఏంటి? అలా ఉన్నా ఒరే ఏ మనిషిరా బాబు, నీకు ఎవడిచ్చాడు అసలు నీకు డ్రైవింగ్ లైసెన్స్? నాకు ఏమైంది ముందు చెప్పండి. మీకు డబ్బులు ఇచ్చుకొని వేసుకున్నావు లైసెన్స్ నువ్వు? అది ఏమని చెప్పండి. ఆ నవ్వుకు అర్థం ఏంటి? ఓకే అన్నా. ఇప్పుడు నేను ట్రక్ వేసుకెళ్ళినప్పుడు మా బాదం చెట్టు నీ ఆ ట్రక్కుకి తగిలి కాయలన్నీ నీ ట్రక్కులో అడిపోయినాయి. ఇప్పుడు నా ట్రక్కులో ఏం లేవు కదా కాయలు. నీ ట్రక్కులో లేకపోవడం నాకు సీసీ కెమెరా నాకంటే గుడ్ అనుకో. నా సీసీ కెమెరాకి ఏమైనా గుడ్ ఏంటి? అవునండి, నేను గుద్దేనంటే నా ట్రక్కులోనే ఉండాలి కదా కాయలు. ఒక కాయ కూడా లేదు కదా. మరి నీ కాయలు లేవంటే నువ్వు ఎవరికి అమ్మేసుకున్నావు? మరి నువ్వు నేనెందుకు అమ్ముకుంటాను బాదం కాయలు? అదేమన్నా బాదం పప్పు పోని. మరి కాయల్లో బాదం పప్పు ఉంటుంది కదా. ఎందుకు అరుస్తున్నావు? పిచ్చిలేసిందా? అసలు ఏంట్రా నువ్వు ఊరుకునే కొద్ది నెట్టెక్కుతున్నావు? నువ్వు నీ బాదం కాయలు కోలా? మర్యాదగా మాట్లాడు. నువ్వు అదవుతుందా? కాయలు ఎత్తుపోయి ఈ భయం నాకు కావాలి. మెయింటైన్ దిస్. అదేంట్రా మర్యాద? నువ్వు పొద్దు నుంచి తమ్ముడు తప్పు చేసావు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ఒప్పుకోలేదు. నువ్వు ఒప్పుకుంటున్నాను. నా దగ్గర వీడియో ఉంది తమ్ముడు. నువ్వు మర్యాదగా మాట్లాడు. నాకు రావనుకున్నాను. మర్యాద ఏంటి? ఏ ఊరినిది? ఏ ఊరైతే నీకెందుకు? ఇంటికి వచ్చి మాట్లాడతా. నీ పద్ధతి కాదు ఇది. ఏంటి పద్ధతి? బాదం కాయలంటే వేప కింద కూడా ఏమైనా ఏం చేస్తా చేసుకో. స్టేషన్ గిరి వచ్చి అయితే మరి పోలీస్ స్టేషన్ గిరి మాట్లాడుకుందాం. చెప్పు, ఎక్కడో చెప్పు, వస్తాను. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ ఉందా? అక్కడికి రా. ఈ గోలంతా వద్దు, చెప్పు. నువ్వు అసలు ఏంటి మ్యాటర్ ఏంటి నీది? ఇగో నేను నెంబర్ చెప్తా, నోట్ చేసుకో. వద్దు, నా ముందు చెప్పడానికి భయపడుతున్నాడు వేదవా. కాదు తమ్ముడు, పోలీస్ సెటిల్మెంట్ చేసుకుందాం అంటే 45,000 ఇచ్చే. తల్లి పిల్ల నాయం. నేను ఎక్కువ అడుగుతాను నేను. 40,000 కాదు కదా, 4 రూపాయలు కూడా ఇవ్వను. నువ్వు కరెక్ట్గా ఏ ఏరియాలో ఉన్నావు? అది చెప్పండి. నీకెందుకు చెప్పాలరా? బేరం అయిపోయాక కూడా నువ్వు గౌరవం ఇవ్వకపోతే బాగోదు. మరి తర్వాత మరి ఇవ్వను. ఏంటి ఇప్పుడు? ఫోన్ నెంబర్ చెప్తాను, రాసుకో. చెప్పు. 040 40 935 935. ల్యాండ్ నెంబర్ కదా. ఏం చేయాలి ఇప్పుడు ఈ నెంబర్తో? నేను ఈ నెంబర్ నువ్వేం చేస్తా అంటే ఫిలిం నగర్ వచ్చి ఈ నెంబర్కి ఫోన్ చేయి. అమ్మాయి అది ఎవడురా నువ్వు? కరువుగాడు వెంటనే నువ్వేమన్నా బాదంకాయలన్నీ అట్టే నువ్వు. అదే రెడ్ ఎఫ్ఎం నెంబర్ అది. హలో, రెడ్ ఎఫ్ఎం అని వచ్చింది మళ్ళీ మధ్యలో. మరి రెడ్ ఎఫ్ఎం వాళ్ళే కదా ఇప్పుడు నీకు బాదంకాయలకి ఫోన్ చేయండి. బ్రో, నేను ఆర్జే సూర్య. మీ ఓనర్ సత్యనారాయణ గారు ఉన్నారు కదా. అవును. ఆయన నీకు బకరా చేయమంటే చేసావు అన్నమాట. అచ్చా, ఓకే అన్న. కాదు బ్రో, సందుల్లో వెళ్ళినప్పుడు కొంచెం చూసుకుని అంటున్నాడు. మీ ఓనర్కి ఫోన్లు వస్తున్నాయంట. సరే అన్న, బాయ్. అయిపోతారు సౌండ్ కే 93.5 FM.